హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025. మన ఛానల్లో ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. రోజుకు 3 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. 300 క్వశ్చన్స్ టార్గెటెడ్. సో ఈరోజు మనం హిస్టరీని కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ స్వదేశీ మూవ్మెంట్ రిలేటెడ్ కాన్సెప్ట్ క్వశ్చన్స్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తే లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనౌన్స్డ్ లార్డ్ కర్జన్ దెన్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా? ఒకసారి పార్టీషన్ ఆఫ్ బెంగాల్ కోసం కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ బెంగాల్ విభజన అంటారు. ఎప్పుడు జరిగిందంటే 1905 సంవత్సరంలో. ఎవరి కాలంలో జరిగింది అంటే లార్డ్ కర్జన్ టైంలో జరిగింది. ఈ బెంగాల్ అనేది ఎలా డివైడ్ చేశారు అంటే ఈస్ట్ బెంగాల్, అదేవిధంగా రెస్ట్ మిగతాదంతా ఒక బెంగాల్. ఈస్ట్ బెంగాల్ అండ్ అస్సాంను ఒక తిండిగా, నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ అంతా ఒక బెంగాల్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఇది మనకి బెంగాల్ విభజన కోసం. ఇక్కడే మనకి ఈ కాలంలోనే మనకి స్వదేశీ మూమెంట్ కూడా జరుగుతుంది. స్వదేశీ ఉద్యమం ఎవరు స్టార్ట్ చేస్తారు అంటే లాల్ బాల్ పాల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద పార్టీషన్ ఆఫ్ ద బెంగాల్ అనౌన్స్ ద లార్డ్ కర్జన్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా? ఎవరు అంటే 1905. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వైస్రాయ్ ఆర్డర్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్? ఎవరి కాలంలో అంటే లార్డ్ కర్జన్. ఆప్షన్ సి. నెక్స్ట్. వెన్ వాజ్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ హ్యాపెన్? ఎప్పుడు జరిగింది అంటే 1905లో జరిగింది. ఎవరి కాలంలో జరిగిందంటే లార్డ్ కర్జన్. డేట్ ఎప్పుడంటే జూన్ మంత్. జూలై 20. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ లాల్ బాల్ పాల్ ఎవరంటే లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. వీళ్ళని ఏమని పిలవడం జరుగుతుందంటే ఎక్స్ట్రీమిస్ట్ని అని పిలవడం జరుగుతుంది. అతివాదులు, మితవాదులు, గాంధీ ఎలా ఉంది కదా, వీళ్ళని ఎక్స్ట్రీమిస్ట్గా పిలవడం జరుగుతుంది. వీళ్ళు ఏ మూమెంట్ స్టార్ట్ చేశారు అంటే స్వదేశీ మూమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. పూర్ణ స్వరాజ్ రిలేటెడ్ ఎవరంటే పూర్ణ స్వరాజ్కి నేను చెప్పుకున్నాం. జవహర్లాల్ నెహ్రూ 1929లో మనకి లాహోర్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానం జరుగుతుంది. ఇక్కడ ఖిలాఫత్ మూమెంట్ చూసినట్లయితే ఖిలాఫత్ మూమెంట్ ఎప్పుడు జరుగుతుందంటే 1919లో జరుగుతుంది. 1919 నుండి 1925. ఎయిమ్ టు పబ్లిక్ ఒపీనియన్ అగేన్స్ట్ ద హార్స్ ట్రీట్మెంట్ అకార్డింగ్ టు ద ఒట్టోమన్ ఎంపైర్. సుల్తాన్ ఖలీఫ్. ఇక్కడ ఎవరు స్టార్ట్ చేశారు అంటే మహమ్మద్ అలీ, అదేవిధంగా సకీత్ అలీ, వీళ్ళిద్దరూ ఈ ఖిలాఫత్ మూమెంట్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదే నాన్ కోఆపరేషన్ మూమెంట్ చూసినట్లయితే మనకి 1920లో చూసినట్లయితే ఎవరు స్టార్ట్ చేస్తారంటే మహాత్మా గాంధీ. ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని స్టార్ట్ చేయడానికి ముందు 4 ఇన్సిడెంట్లు జరుగుతాయి. ఆ 4 ఇన్సిడెంట్లు ఏంటంటే మనకి రౌలత్ చట్టం, అదేవిధంగా జలియన్వాలా బాగ్ ఒకటి, అదేవిధంగా మనకి 1919 చేమ్స్ ఒక యాక్టు, అదేవిధంగా మనకి 4 ఇన్సిడెంట్స్ ఎఫెక్ట్ చేస్తాయండి. ఆ ఇన్సిడెంట్స్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్. విచ్ మూమెంట్ ఈజ్ ప్రీ ఇండిపెండెంట్ ఆఫ్ ఇండియా గివ్ ఇంపిటస్ టు కాటన్ ప్రొడక్ట్స్ చూసినట్లయితే దేనికంటే స్వదేశీ మూమెంట్. ఖిలాఫత్ మూమెంట్ అంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఎవరు అంటే సకీత్ అలీ, అదేవిధంగా అలీ బ్రదర్స్ అంటారు. మహమ్మద్ అలీ, సకీత్ అలీ అని అలీ బ్రదర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎవరు స్టార్ట్ చేశారంటే మహాత్మా గాంధీ స్టార్ట్ చేయడం జరిగింది. క్విట్ ఇండియా కూడా మహాత్మా గాంధీ ఆగస్ట్ 1942 ఆగస్ట్ 8. ఓకేనా. స్వదేశీ మూమెంట్ చూసినట్లయితే లాల్ బాల్ పాల్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే స్వదేశీ మూమెంట్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ ద స్వదేశీ మూమెంట్ ఇన్ బెంగాల్ ఏ ట్రైకలర్ ఫ్లాగ్ వాజ్ డిజైన్డ్ హ్యావింగ్ కలర్స్? అప్పుడు ఎన్ని కలర్స్ ఉన్నాయి అంటే మనకి ట్రైకలర్ ఫ్లాగ్ రెడ్, గ్రీను, ఎల్లో, RGY. రెడ్, గ్రీను, ఎల్లో అనేవి మనకి బెంగాల్ స్వదేశీ మూమెంట్ టైంలో మనకి ట్రైకలర్ మన జెండాలో ఎన్ని ఉండేవి అంటే ట్రైకలర్లో రెడ్, గ్రీను, ఎల్లో. నెక్స్ట్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ అడ్వకేటెడ్ ఏ మోడరేట్, గ్రాడ్యువల్లీ అండ్ పర్సీవ్ అప్రోచ్ టు కాలనియల్ రూల్ త్రూ స్వదేశీ మూమెంట్? ఎవరు అంటే మనకి గోపాలకృష్ణ గోఖలే, అదేవిధంగా సురేంద్రనాథ్ బెనర్జీ. వీళ్ళందరూ వేరే వాళ్ళు మోడరేట్స్ అండి. గోపాలకృష్ణ గోఖలే అడ్వకేట్ ఏ మోడరేట్, గ్రాడ్యువల్లీ
persuasive approach to colonial rule through the Swadeshi movement. The movement had roots in anti-partition movement, which was మనకి లార్డ్ కార్జన్ బెంగాల్ విభజన అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ డిడ్ నాట్ అడ్వకేట్ ద మిలిటెంట్ అపోజిషన్ కొలోనియల్ రూల్ త్రూ ది స్వదేశీ మూమెంట్? ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే డిడ్ నాట్ అడ్వకేట్ ఏ మిలిటెంట్ అపోజిషన్ టు కొలోనియల్ రూల్ త్రూ ది స్వదేశీ మూమెంట్. ద స్వదేశీ మూమెంట్ స్టార్టెడ్ ఇన్ ఇండియా డ్యూరింగ్, ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మనకి పొటేషన్ ఆఫ్ ఎగెనిస్ట్ రౌలట్ యాక్ట్ కాదు, గాంధీజీ సంపరణ కాదు, యాంటీ బెంగాల్ పార్టీషన్, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ ఈ టైంలో కాదండి. అసలు 1905లో జరిగింది ఏవి కదా, ఒక్కటే మనకి బెంగాల్ పార్టీషన్ జరుగుతుంది. వెన్ డిడ్ స్వదేశీ మూమెంట్ ఎప్పుడు జరుగుతుందంటే 1905లో జరుగుతుంది బెంగాల్ విభజన. వెన్ డిడ్ స్వదేశీ మూమెంట్ ఇన్ ఇండియా అఫీషియల్లీ ప్రొక్లైమ్డ్, ఎప్పుడు అంటే మనకి ఆగస్ట్ 7th August 1905 అండి. ఓకేనా. Bengal 7th August. It started at Calcutta Town Hall. Swadeshi movement started in India during anti-Bengal partition agitation. It started Kolkata Town Hall. Bengal ఎప్పుడంటే 7th August 1905 ఏడీలో జరిగింది. పీపుల్ వర్ ఆస్క్డ్ టు లీవ్ గవర్నమెంట్ సర్వీసెస్, స్కూల్స్, జుడిషరీ అండ్ నాట్ టు ఫారిన్ గూడ్స్. విదేశీ వస్తువులు ఏవి కూడా వాడకుండా మన స్వదేశంలో తయారు చేసిన వస్తువులను బాయ్కాట్ చేసండి. వేరే దేశంలో వచ్చే వస్తువులన్నీ బాయ్కాట్ చేయడం జరిగింది. తర్వాత స్వదేశీ మూమెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1905లో స్టార్ట్ అయింది. వెన్ డిడ్ స్వదేశీ మూమెంట్ ఇన్ ఇండియా అంటే 7th August 1905. నెక్స్ట్ ద స్వదేశీ మూమెంట్ స్టార్టెడ్ ఇన్ ఇండియా డ్యూరింగ్, ఎప్పుడు అంటే ప్రొటెక్ట్ అగెనిస్ట్ రౌలట్ యాక్ట్, నో యాంటీ బెంగాల్ పార్టీషన్ బి. రౌలట్ యాక్ట్ 1919లో వస్తుందండి. చంపారణ్ సత్యాగ్రహం మనం చూసినట్లయితే 1917లో వస్తుంది. నాన్ కోఆపరేషన్ చూసినట్లయితే 1919, 1920. ఫస్ట్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ టుక్ ప్లేస్ ఎక్కడంటే 1905లో జరిగింది, ఆప్షన్ డి. నెక్స్ట్ హూ హ్యాడ్ హార్డెడ్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఇన్ జూలై, ఎవరంటే లార్డ్ కర్జన్. గుర్తుపెట్టుకోండి, బెంగాల్ విభజన వస్తుంది లార్డ్ కర్జన్ గుర్తు రావాలండి. తర్వాత మనకి 1911లో మళ్ళీ కలపడం జరుగుతుందండి. పార్టీషన్ ఆఫ్ ద బెంగాల్ వాజ్ ఆర్డర్డ్ బై ది లార్డ్ కర్జన్ 1899 నుండి 1905 వరకు చేయడం జరిగింది. ఈ అనౌన్స్డ్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ 20 July 1905లో అనౌన్స్ చేస్తాడండి. ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ 16 October 1905. ద ఢిల్లీ దర్బార్ ఆఫ్ 1911 వైస్రాయ్ లార్డ్ హార్డింగ్ టు అనౌన్స్డ్ ద రిపిలింగ్ ద పార్టీషన్ ఆఫ్ ద బెంగాల్. మళ్ళీ 1911వ సంవత్సరంలో బెంగాల్ విభజనని రద్దు చేయడం అనేది జరుగుతుంది. ఎవరు అంటే లార్డ్ హార్డింగ్ 2 అండి. ఇది ఇంపార్టెంట్ బిట్. మనకి బెంగాల్ విభజన చేసింది ఎవరు అంటే లార్డ్ కర్జన్ 1905లో. బట్ దాన్ని రద్దు చేసింది ఎవరు అంటే లార్డ్ హార్డింగ్ 2, ఎప్పుడు అంటే 1911వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ వాజ్ ఆర్డర్డ్ బై హూమ్, ఎవరు ఆర్డర్ అంటే లార్డ్ కర్జన్. వాట్ వాజ్ ద కన్సిడర్డ్ సింబల్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ దట్ వుడ్ నాట్ గ్లోరిఫై మెషన్స్ అండ్ టెక్నాలజీ డ్యూరింగ్ ద ఇండియన్ నేషనల్ మూమెంట్? ఏంటంటే చరాక. అప్పుడు మనకి చరాక ఉండేది, జెండాలో చూసినట్లయితే మనకి చరాక ఉండేదండి అప్పుడు వరల్డ్. నెక్స్ట్ డ్యూరింగ్ ద ఇండియన్ నేషనల్ మూమెంట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ పెయింటెడ్ ద ఫేమస్ పిక్చర్ భారత్ మాత? ఆ భారత్ మాత ఇమేజ్ని ఎవరు వేశారు అంటే అభినేంద్రనాథ్ ఠాగూర్. భారత్ మాత పెయింటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ పెయింటింగ్ ఆఫ్ అభినేంద్రనాథ్ ఠాగూర్ విచ్ వాజ్ పెయింటెడ్ 1905 డ్యూరింగ్ నేషనల్ మూమెంట్. భారత్ మాత మందిర్ వాజ్ బిల్ట్ ఇన్ వారణాసి 1936 బై శివప్రసాద్ గుప్తా అండ్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై మహాత్మా గాంధీ. ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి భారత్ మాత పెయింటింగ్ ఉంటుంది కదా, భారత్ మాత పెయింటింగ్ వేసింది ఎవరు అంటే అభినేంద్రనాథ్ ఠాగూర్. ఆ విగ్రహం ఎక్కడ ఇనాగ్రేట్ చేశారంటే వారణాసి. ఎవరు చేశారు అంటే శివప్రసాద్ గుప్తా. ఎవరు ఇనాగ్రేట్ చేశారు అంటే మహాత్మా గాంధీ. క్లియరా? నెక్స్ట్ బాలగంగాధర్ తిలక్ అలాంగ్ విత్ శ్రీ రత్నాజీ టాటా ఓపెన్డ్ ద అవుట్లెట్స్ స్వదేశీ గూడ్స్ ఇన్ 1905. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద అవుట్లెట్స్ పేరేంటి అని అడుగుతున్నారు. మనకి బాంబే స్వదేశ్ కోఆపరేటివ్ స్టోరేజ్ కంపెనీ లిమిటెడ్ అండి. తర్వాత ముస్లిం లీగ్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్ డిడ్ ముస్లిం లీగ్ పాస్ ఏ రెజల్యూషన్ డిమాండింగ్ ఏ మెజర్ ఆఫ్ అటానమీ ద ముస్లిం మెజారిటీ ఏరియాస్? ముస్లిం లీగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే 23rd March
1940 అండి. 23 మార్చ్ మనకి వరల్డ్ మెట్రాలజీ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 23 మార్చ్ 1940 చూసినట్లయితే ముస్లిం లీగ్ పాస్డ్ రెజల్యూషన్ అండ్ డిమాండ్ అటానమీ ఇన్ ముస్లిం మెజారిటీ ఇన్ ప్రొటెక్ట్ ఇంట్రెస్ట్ ముస్లిం. అంటే మాకంటూ స్పెషల్ ఇవ్వాలనేసి ముస్లింలు అదే అప్పుడు డిమాండ్ చేసింది ఎప్పుడు అంటే 23 మార్చ్ 1940. హూ అమంగ్ ద ఫాలోయింగ్ రిస్ట్రిక్టెడ్ ద డిమాండ్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ పాకిస్తాన్. ఎవరు రిజెక్ట్ చేస్తారని అడుగుతున్నారు. మౌలానా అష్రఫ్ అలీ తన్వీ, మహమ్మద్ ఇక్బాల్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మహమ్మద్ అలీ జిన్నా. మనకి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ resisted the demand that formation of Pakistan. The demand for the formation of Pakistan was opposed by ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అపోజ్ చేయడం జరిగింది. మనకి స్ట్రాంగ్లీగా కావాలని కోరుకున్నది ఎవరంటే అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా అండి. బట్ దాన్ని బాగా అపోజిట్ చేసింది ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ని మనం ఏమని పిలవడం జరుగుతుంది అంటే ఫ్రాంటియర్ గాంధీ అని కూడా పిలవడం జరుగుతుందండి. ద డిమాండ్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ ద పాకిస్తాన్ వాజ్ అపోజ్డ్ బై ది Khan Abdul Ghaffar Khan. He strongly opposed the proposal for the partition of India into the Hindu majority domain of India, Muslim majority domain of Pakistan. Khan Abdul Ghaffar Khan was the greatest statesman of the frontier and Balochistan who participated in the freedom struggle in India. Due to his work, came is known as the సరిహద్దు గాంధీ. అతనికి ఇంకో పేరు ఏంటంటే సరిహద్దు గాంధీ లేదా ఫ్రాంటియర్ గాంధీని పిలవడం జరుగుతుందండి. అతను రెడ్ సెట్ ఉద్యమాన్ని చేయడం జరుగుతుంది. ఈ ఆల్సో నోన్ యాజ్ ఏ బాద్షా ఖాన్ అని పిలుస్తారండి. బాద్షా ఖాన్ అని కూడా పిలుస్తారు, బాద్షా ఖాన్ అని కూడా పిలవడం జరుగుతుంది. అతనికి భారతరత్న అవార్డు కూడా రావడం జరిగింది. ఏ సంవత్సరంలో వచ్చిందో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, నేమ్ ద పంజాబ్ ముస్లిం హూ వాజ్ ద స్టూడెంట్ ఎట్ కేంబ్రిడ్జ్ అండ్ హూ కాయిన్డ్ ద టర్మ్ పాకిస్తాన్ 1933. ఎవరు అంటే పాకిస్తాన్ అనే వర్డ్ని కాయిన్ చేసింది ఎవరు అంటే మనకి రహమత్ అలీ, చౌదరి రహమత్ అలీ వాజ్ ద లాస్ట్ స్టూడెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్. ఈ 1933లో మనకి ఏం చేశారు అంటే పాకిస్తాన్ ఒక వర్డ్ని ఫస్ట్ తీసుకురావడం జరిగింది. ఇట్ వాజ్ డ్యూరింగ్ ద ఇయర్ 1930. దట్ ఈస్ చౌదరి రహమత్ అలీ సిమ్ టు ఎస్టాబ్లిష్ ద పాకిస్తాన్ నేషనల్ మూమెంట్. అప్పుడు హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే కేంబ్రిడ్జ్. ఈ కాయిన్ ద పాకిస్తాన్ ఫర్ 30 million ముస్లిం who live in the 5 northern units of ఇండియా, పంజాబ్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్సీ, కాశ్మీర్, సింధు, బలుచిస్తాన్. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే పాకిస్తాన్ అనే వర్డ్ని కాయిన్ చేసింది ఎవరైనా అడుగుతున్నాడు, చౌదరి రహమత్ అలీ. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ముస్లిం లీగ్ వాజ్ ఫౌండెడ్. ముస్లిం లీగ్ అనేది ఎక్కడ ఫామ్ అయిందంటే ముస్లిం లీగ్ అనేది ఢాకాలో ఫామ్ అయిందండి. ఢాకా ఎక్కడుందంటే బంగ్లాదేశ్లో ఉందండి. ప్రజెంట్ బంగ్లాదేశ్ క్యాపిటల్ ఏంటంటే ఢాకా. బంగ్లాదేశ్ కరెన్సీ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముస్లిం లీగ్ వాజ్ పొలిటికల్ పార్టీ ఫౌండెడ్ ఎట్ ఢాకా 1906 అండి. 1906. ఈ స్ట్రాంగ్ అడ్వైస్ 1930 వరకు ఉందండి. ఎస్టాబ్లిష్మెంట్ సెపరేట్ ముస్లిం మెజారిటీ నేషన్స్. దీనికి 1947 మనకి ఏమైందంటే స్వాతంత్రం రావడం జరిగింది. వాళ్ళకి 14th, మనకి 15th. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అడాప్టెడ్ ద లాహోర్ రెజల్యూషన్ ఇన్ ద ఇయర్. లాహోర్ రెజల్యూషన్ ఎప్పుడు తీసుకున్నారు అంటే వాళ్ళు 1940లో తీసుకోవడం జరిగిందండి లాహోర్ రెజల్యూషన్ని. ద లాహోర్ రెజల్యూషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ పాకిస్తాన్ రెజల్యూషన్. 1940లో జరిగిన లాహోర్ సెషన్, ఈ లాహోర్ రెజల్యూషన్ని మనం ఏమని పిలుస్తారు అంటే పాకిస్తాన్ రెజల్యూషన్ అని కూడా పిలవడం జరుగుతుంది. వాజ్ రిటర్న్ అండ్ ప్రిపేర్డ్ మహమ్మద్ జఫరుల్ ఖాన్ వాజ్ ప్రెసిడెంటెడ్ ఏకి ఫజల్ హకీ. ద ప్రైమ్ మినిస్టర్ బెంగాల్ వాజ్ ఏ పొలిటికల్ స్టేట్మెంట్. ఇక్కడ మనకి ఏమవుతుంది మెయిన్ ఇంపార్టెంట్, లాహోర్ రెజల్యూషన్ ఎప్పుడు జరిగిందంటే 1940లో జరిగింది. ఈ రెజల్యూషన్ ఏమని పిలవడం జరుగుతుందంటే పాకిస్తాన్ రెజల్యూషన్ కూడా పిలవడం జరుగుతుంది. అదే మనకు 1930లో పాకిస్తాన్ అనే వర్డ్ని కాయిన్ చేసింది ఎవరంటే రహమత్ అలీ. అతను లా స్టూడెంట్ కేంబ్రిడ్జ్లో. ద డిమాండ్ ఫర్ ద పాకిస్తాన్ వాజ్ మేడ్ ఇన్ డాష్ ఎట్ ద లాహోర్ సెషన్ ఎట్ ద ముస్లిం లీగ్. ఎప్పుడు జరిగిందండి లాహోర్ సెషన్? 1940. మనకి 1940 నుండి 1946 వరకు ఒకరు మనకి ఐఎన్సీకి ప్రెసిడెంట్గా ఉంటారండి. ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇతనే ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండి. ఇతని బర్త్డే సందర్భంగానే నేషనల్ ఎడ్యుకేషన్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, వెన్ వాజ్ ద ముస్లిం లీగ్ ఫౌండెడ్. ముస్లిం లీగ్ ఎప్పుడంటే 1906లో ఫామ్ అయింది. ఎక్కడంటే ఢాకాలో ఫామ్ అయిందండి. ద ముస్లిం లీగ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ 13 December 1906 ఇన్ ఢాకా, బంగ్లాదేశ్.
by Aga Khan and Salim Allah Khan during the tenure of the Lord Minto II. The founders of the Muslim League were Khawaz Salim Allah, Syed Amir Ali. ఓకేనా, వీళ్ళందరూ కూడా. మహమ్మద్ అలీ జిన్నా జాయిన్ ద లీగ్ 1913లో జాయిన్ అయ్యాడు. ద లీగ్ వాజ్ డిజాల్వ్డ్ 14th August 1947లో అది ఇంకా కలిసిపోయింది. అందులో పాకిస్తానే కదా మనం. వెన్ వాజ్ ద ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఫార్మ్డ్ 1906. ఓకేనా. వెన్ వాజ్ ద ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఢాకా 1906. సేమ్ క్వశ్చన్. నెక్స్ట్, వేర్ వాజ్ ద ముస్లిం లీగ్ ఫౌండెడ్? ఎక్కడంటే ఢాకా ఏ. ఎప్పుడంటే 13 December 1906లో ఫార్మ్ అయింది ఆల్ ఇండియా ముస్లిం లీగ్. పాపులర్లీ నోన్ యాజ్ ద ముస్లిం లీగ్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ఢాకా, British. Now in Bangladesh, who observed the Pratyaksh Kariwahi Divas on 16th August 1946. క్రిస్టియన్ లీగా, ముస్లిం లీగా, హిందూ లీగా, సిక్కు లీగా. సో మనకి ముస్లిం లీగ్ కౌన్సిల్ ప్రొక్లైమ్డ్ 16th August 1946 డైరెక్ట్ యాక్షన్ డే. ప్రత్యక్ష కార్యవాహ దివాస్ 1946 October 1946 August 16 మనం డైరెక్ట్ యాక్షన్ డే అని చెప్పడం జరుగుతుందండి. ఇన్ 1943 కరాచీ సెషన్ ఆఫ్ ది ముస్లిం లీగ్ అడాప్ట్ ద స్లోగన్. ఏ స్లోగన్ తీసుకున్నారు అంటే జై జవాన్ జై కిసాన్ కాదు, అసలు జై జవాన్ జై కిసాన్ అసలు కాదు. డివైడ్ అండ్ రూల్, డివైడ్ అండ్ క్విట్, క్యారో యా మ్యారో. మనకి ఇక్కడ డివైడ్ అండ్ క్విట్ అని రూల్ని తీసుకురావడం జరిగింది. మనకి 1943 కరాచీ సెషన్లో మనకి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ముస్లిం లీగ్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ఢాకా ఇన్ 1906. ఇన్ కరాచీ సెషన్ December 1943 of the Muslim League of the resolution to demand Pakistan present and slogan divide and quit was given. Muhammad Ali Jinnah was a prominent leader of the Muslim League. Pakistani Day was celebrated Muslim League ఎప్పుడంటే 23rd March 1943. ఓకేనా. ఢిల్లీ దర్బార్ చూసినట్లయితే మనకి ఢిల్లీ దర్బార్ ఎప్పుడు జరుగుతుందంటే 1911లో జరుగుతుందండి. ద ఢిల్లీ దర్బార్ డాష్ మార్క్డ్ ద సక్సెస్ ఆఫ్ కింగ్ జార్జ్ V అండ్ దిస్ దర్బార్. ద కింగ్ డిక్లేర్డ్ దట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ ఫ్రమ్ ద కలకత్తా టు ఢిల్లీ. ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, ఒక ఆర్డర్, ఒక సీక్వెన్స్ చెప్తాను. 1905, 1911. 1905లో లార్డ్ కర్జన్ ఉంటాడు, 1911లో లార్డ్ హర్డింగ్ II ఉంటాడు. ఓకేనా. ఇక్కడ లార్డ్ కర్జన్ ఏం చేస్తాడు అంటే బెంగాల్ విభజిస్తాడు. ఓకేనా. ఇప్పుడు ఎవరు లార్డ్ కర్జన్. లార్డ్ హర్డింగ్ II ఏం చేస్తాడంటే ఆ బెంగాల్ విభజనని రద్దు చేస్తాడు. ఇక్కడ క్యాపిటల్ కలకత్తా నుండి ఎక్కడికి తీసుకెళ్తాడు? ఢిల్లీకి తీసుకెళ్తారు. ఎవరు తీసుకెళ్తారు? లార్డ్ హర్డింగ్ II. ఎందుకు అంటే అక్కడికి కింగ్ జార్జ్ V అనేది రావడం జరుగుతుంది కాబట్టి అప్పుడు కలకత్తా నుండి ఢిల్లీకి క్యాపిటల్ ఎప్పుడు మార్చారు అంటే 1911లో మార్చడం జరిగింది. ద ఢిల్లీ దర్బార్ వాజ్ హెల్డ్ 3 times. ఎప్పుడప్పుడు జరిగిందంటే 1877 జరిగింది, 1903లో జరుగుతుంది, 1911లో జరుగుతుంది. ఢిల్లీ దర్బార్ వాజ్ ఆర్గనైజ్డ్ టు సెలబ్రేట్ coronation of King George V and Queen Mary. The king declared the capital of India will be transferred from Calcutta to Delhi అని 1911లో చెప్పడం జరుగుతుంది. సో ఆప్షన్ సి జార్జ్ V, కింగ్ జార్జ్ V. డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా when did transfer the capital from the Calcutta to Delhi take place? ఏ సంవత్సరంలో మారింది అంటే 1911 సంవత్సరంలో మారడం జరిగింది. బి. The decision to shift the capital of India from the Calcutta to Delhi was announced at Darbar held in 1911. Celebrated the coronation of the King George V. ఎక్కడంటే మనకి కలకత్తా నుండి ఢిల్లీకి మారుస్తారు. సో ఢిల్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎవరు? జార్జ్ V. Who laid down the foundation stone of Delhi during the ఢిల్లీ దర్బార్ 1911? ఎవరండి? జార్జ్ V, లార్డ్ విల్లింగ్డా, లార్డ్ ఇర్విన్, హెడ్ బ్రేకర్. మనకి లార్డ్ ఇక్కడ జార్జ్ V అండి, కింగ్ జార్జ్ V. ఢిల్లీ దర్బార్ అని గుర్తుపెట్టుకుంటారు. డ్యూరింగ్ ద బ్రిటిష్ ఎంపైర్ ద ఢిల్లీ కోర్ట్ దర్బార్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ ద coronation of the king and queen of England. ఫ్రమ్ ది విచ్ సిటీ ఇండియా క్యాపిటల్ వాజ్ ట్రాన్స్ఫర్డ్? ఢిల్లీ నుండి కలకత్తా నుండి ఎక్కడికి వెళ్ళిందండి? ఢిల్లీకి వెళ్ళింది. కలకత్తా నుండి ఢిల్లీకి వెళ్ళింది. ఎప్పుడు అంటే 1911.
లార్డ్ హెడింగ్ టైంలో ఎవరు వచ్చారంటే కింగ్ జార్జ్ 5. ఓకేనా. ఇది నెక్స్ట్ డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా వెన్ డిడ్ ద ట్రాన్స్ఫర్ క్యాపిటల్ ఫ్రమ్ కలకత్తా టు ఢిల్లీ 1911. is the right answer. Next, in which year was the Delhi officially announced as the capital of British India by Emperor George V? ఎప్పుడంటే 1911. Next, which popular tourist destination of India was built in 1911 commemorate the visit of King George V and Queen Mary? India Gate, Gateway of India, Prince of Wales, Prince of Wales of Museum, Victory Terminus. మనకి గేట్వే ఆఫ్ ఇండియా 1911లో జార్జ్ 5 రావడం, జార్జ్ 5 వస్తారు. జార్జ్ 5 వచ్చిన టైంలో ఒక ప్లేస్ ఈ ఏదంటే గేట్వే ఆఫ్ ఇండియాని నిర్మించడం జరుగుతుంది 1911. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, గేట్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఇండియా గేట్ అనేది వేరండి, మళ్ళీ గేట్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్, హోమ్ రూల్ లీగ్. హోమ్ రూల్ మూమెంట్ చూసినట్లయితే ద ఫస్ట్ హోమ్ రూల్ లీగ్ వాజ్ ఫౌండ్ బై చంద్రశేఖర్ ఆజాద్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల, సురేంద్రనాథ్ ఠాగూర్. మనకు చూడండి, ఫస్ట్ హోమ్ రూల్ లీగ్ ఎవరు ఫామ్ చేశారు అంటే మనకి హోమ్ రూల్ లీగ్ ఫస్ట్ మనకు చూసినట్లయితే బాలగంగాధర్ తిలక్ అండి, బీజీ. ద హోమ్ రూల్ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ హోమ్ రూల్ మూమెంట్ ఫస్ట్ హోమ్ రూల్ లీగ్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ద బాలగంగాధర్ తిలక్ ఇన్ 1916 అండి. తర్వాత సెకండ్ హోమ్ రూల్ లీగ్ ఎవరు స్టార్ట్ చేస్తారు అంటే మనకి అనిబిసెంట్ స్టార్ట్ జరుగుతుంది 1916. ఇది ఏప్రిల్ అయితే ఇది సెప్టెంబర్. ఫస్ట్ స్టార్ట్ చేసేది బాలగంగాధర్ తిలక్, తర్వాత అనిబిసెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది హోమ్ రూల్ లీగ్ మూమెంట్? హోమ్ రూల్ లీగ్ మూమెంట్కి ఫౌండర్ ఎవరంటే సరోజినీ నాయుడు, అనిబిసెంట్, జోసెఫ్ బట్స్, మహమ్మద్ అలీ జిన్నా. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? బీజీ బాలగంగాధర్ తిలక్. తర్వాత ఏప్రిల్లో స్టార్ట్ చేస్తే అనిబిసెంట్ సెకండ్లో మనకి సెప్టెంబర్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇయర్ అంటే మనకి 1916లో, అనిబిసెంట్ ఇన్ సెప్టెంబర్ 1916. నెక్స్ట్, ఇన్ హోమ్ రూల్ లీగ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా బై ఇండియన్ నేషనలిస్ట్ బాలగంగాధర్ తిలక్ అండ్ ఇండియా ఇండిపెండెన్స్ లీడర్ డాష్ ఇన్ సెప్టెంబర్ 1916 ఇన్ మద్రాస్. సెప్టెంబర్లో మనకి హోమ్ రూల్ లీగ్ ఎవరు స్టార్ట్ చేస్తారండి? అనిబిసెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, who among the following was primarily associated with the establishment of హోమ్ లీగ్ ఆఫ్ మద్రాస్? మద్రాస్లో హోమ్ లీగ్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే మనకి అనిబిసెంట్ అండి, మద్రాస్. హోమ్ రూల్ లీగ్ వాజ్ ఎస్టాబ్లిష్ 1915-16 వాజ్ సర్వ్డ్ యాజ్ ఏ సబ్సిడరీ యూనిట్ ఆఫ్ డాష్ ఫాలోయింగ్. దేనికంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. బి. రెవల్యూషనరీ మూమెంట్స్. ద ఫస్ట్ నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా ఈజ్ సెట్ టు హ్యావ్ హోస్టెడ్ డాష్ ఇన్ 1906. ఎక్కడంటే ద ఫస్ట్ నేషనల్ ఫ్లాగ్ ఇన్ ఇండియా సెట్ టు హ్యావ్ బీ హోస్టెడ్ August 7, 1906 ప్యాట్స్ బ్యాగన్ స్క్వేర్, గ్రీన్ పార్క్ అండి, గ్రీన్ పార్క్ ఇన్ కలకత్తా. గ్రీన్ పార్క్ ప్రజెంట్ కలకత్తా. ద ఫ్లాగ్ వాజ్ కంపోజ్డ్ ద హారిజంటల్ స్ట్రిప్స్ రెడ్, గ్రీన్, ఎల్లో. అప్పుడు 3 కలర్స్ ఉంటాయండి. స్వదేశీ మూమెంట్ టైంలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ద మెంబర్ ఆఫ్ ది కుడ్ కట్మగర్ ఆర్గనైజేషన్ ఎవరు అంటే రెడ్ కుర్తా. దీన్ని ఏమని పిలవడం జరుగుతుంది అంటే ఎవరు స్టార్ట్ చేస్తారు అంటే దీన్ని ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కుడ్ కిడ్మెట్గర్ ఆర్గనైజేషన్ అంటారు. ఇది 1929లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఆల్సో నోన్ యాజ్ దే బాద్షా ఖాన్ లేదా మన ఏమంటే సరిహద్దు గాంధీ అంటారు, ఫ్రాంటియర్ గాంధీ అని పిలుస్తారు. కుడి కట్మగర్ అంటే సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఇన్ మీనింగ్ అండి. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 1929లో స్టార్ట్ అవుతుంది. దిస్ మూమెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద రెడ్ సెట్ మూమెంట్ అని పిలవడం జరుగుతుంది. ఇట్ వాజ్ ఎ నాన్ వైలెంట్ మూమెంట్ అగెన్స్ట్ ద బ్రిటిష్ ఆఫ్ ఇండియా సబ్ కాంటినెంట్ ఇన్ 1929. మూమెంట్ ఫార్మ్లీ జాయిన్డ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజర్ ద రెడ్ సెట్ మూమెంట్? రెడ్ సెట్ మూమెంట్స్ని ఎవరు స్టార్ట్ చేస్తారంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ద ఫస్ట్ నేషనలిస్టిక్ రెవల్యూషనరీ మూమెంట్ ఇన్ బ్రిటిష్ ఇండియా ఎమర్జ్డ్ ఫ్రమ్ ఎక్కడంటే మనకి బెంగాల్ అండి. ద ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ వాజ్ సిరీస్ ఆఫ్ హిస్టారిక్ ఈవెంట్స్ ultimate aim of ending British rule in India. The movement spanned from 1857 to 1947. The first nationalistic revolutionary movement of India independence emerged ఏదంటే INC, Indian National Congress. Next, who among the following was known as the
ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ డ్యూరింగ్ ద ఫ్రీడమ్ మూమెంట్ ఆఫ్ ఇండియా. ఎక్స్ట్రీమిస్ట్ చూసినట్లయితే మనకి లాల్ బాల్ పాల్, లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. మనకి ఎవరు అడుగుతున్నాడు క్వశ్చన్లో? ఎక్స్ట్రీమిస్ట్ అడుగుతున్నాడు. సురేంద్రనాథ్ బెనర్జీ కాదు, గోపాలకృష్ణ గోఖలే కాదు, బాలగంగాధర్ తిలక్, డబ్ల్యూసి బెనర్జీ కాదు. వీళ్ళందరూ మోడరిస్ట్లోకి వస్తారు. మన వాళ్ళు లాల్ బాల్ పాల్ ఎక్స్ట్రీమిస్ట్లో. నెక్స్ట్ వీళ్ళ యొక్క తిలక్ స్లోగన్ అంటే స్వరాజ్ తిలక్. బాలగంగాధర్ తిలక్ వాజ్ ద ఫ్రీడమ్ ఫైటర్, టీచర్, లాయర్, ఎక్స్ట్రీమిస్ట్, సోషల్ రిఫార్మర్. బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్ పార్ట్ ఆఫ్ ది లాల్ బాల్ పాల్ ట్రై ఆఫ్ లీడర్స్ విత్ ఎక్స్ట్రీమిస్ట్ అవుట్లుక్. స్వరాజ్ ఇస్ మై బర్త్ రైట్, ఐ షల్ హ్యావ్ ఇట్ అని స్లోగన్ ఇచ్చింది ఎవరు అంటే తిలక్. నెక్స్ట్ 3 పాపులర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇంక్లూడింగ్ ద విపిన్ చంద్రపాల్ ఆర్ నోన్ యాజ్ ద లాల్ బాల్ పాల్. హూ ఆర్ ద అదర్ 2 ఆఫ్ దెమ్? లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. చూడండి ఆప్షన్లు ఎక్కడ ఉన్నారు? బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, బి. నెక్స్ట్ ద ట్రై కలర్ విచ్ వాజ్ హోస్టెడ్ ద స్టగెట్ బై మేడమ్ కామా వాజ్ స్మగ్ల్డ్ ఇంటూ బ్రిటిష్ ఇండియా. అంటే ఎవరు మనకి ఈ ఫ్లాగ్ హోస్ట్ చేస్తారు అంటే మనకి బైకాజే కామా మేడం అండి. మేడం బైకాజే కామా అన్ఫర్ల్డ్ ద ఫస్ట్ వెర్షన్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ట్రై కలర్ ఆఫ్ గ్రీన్, సాఫ్రన్, రెడ్ స్టెప్ ఈ కలర్లో ఉంటుంది. ఎక్కడంటే 1907లో జర్మనీలో హోస్ట్ చేయడం జరుగుతుంది. షీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్. ఫాదర్ ఆఫ్ జాతిపితని ఎవరిని పిలుస్తారండి? మహాత్మా గాంధీని పిలవడం జరుగుతుంది. ఈమెను ఏమని పిలుస్తారు అంటే మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ అని ఎవరిని పిలుస్తారు అంటే బికాజీ కామా అని పిలవడం జరుగుతుంది. ఫస్ట్ పర్సన్ హోస్ట్ ఇండియన్ ఫ్లాగ్ ఆన్ ద ఫారెన్ సాయిల్ ఇన్ దట్ కాన్ఫరెన్స్. ఎప్పుడంటే జర్మనీలో 1907లో ట్రై కలర్ ఫ్లాగ్ను హోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరంటే కామా. ఈమెను ఏమని పిలుస్తారంటే మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ విచ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ అన్ఫర్ల్డ్ ద ఫ్లాగ్ నేమ్డ్ సప్తరిషి ఎట్ షట్రఘాట్, జర్మనీ 1907. సప్తరిషి చూసినట్లయితే మనకి మేడం కామా అండి. మేడం కామా హోస్ట్గా సప్తరిషి జర్మనీలో ఫ్లాగ్ హోస్ట్ చేసింది ఎవరు అంటే మేడం కామా. నెక్స్ట్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ట్రై కలర్ వాజ్ అన్ఫర్ల్డ్ బైకాజ్ కామా చూసినట్లయితే జర్మనీ 1907, డి. నెక్స్ట్ క్వశ్చన్ భగత్ సింగ్ అండ్ బత్కేసర్ దత్తా త్రూ స్మోక్ బాంబ్స్ అట్ ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ. వాట్ వర్ దే ప్రొటెస్ట్ అగెన్స్ట్? ఇండియన్ కౌన్సిల్ యాక్టా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్టా, ట్రేడ్ డిస్ప్యూట్స్ బిల్ అండ్ పబ్లిక్ సేఫ్టీయా, సైమన్ కమిషన్ యాక్టా. మనకి ట్రేడ్ డిస్ప్యూట్స్ బిల్ అండ్ పబ్లిక్ సేఫ్టీ బిల్ కోసం భగత్ సింగ్ అండ్ బత్కేసర్ దాస్ వీళ్ళందరూ కూడా స్మోక్ బాంబ్స్ ఎక్కడ వేస్తారంటే ఢిల్లీలో వేయడం జరుగుతుందండి. ఢిల్లీలో ఇన్ విచ్ ఇయర్ ఫ్రీడమ్ ఫైటర్ భగత్ సింగ్ వాజ్ హ్యాంగ్డ్? భగత్ సింగ్ని ఎప్పుడు ఉరి తీశారు అని అడుగుతున్నారు. మనకి 23 మార్చ్ 1931లో అతన్ని ఉరి తీయడం జరుగుతుంది భగత్ సింగ్ని. ఆన్సర్ ఏమవుతుందంటే డి, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ హూ వాజ్ ద మెయిన్ అక్యూజ్డ్ అలాంగ్ ద భగత్ సింగ్ అండ్ అసెంబ్లీ బాంబ్ కేసు? ఎవరు అంటే బత్కేసర్ దాస్. వీళ్ళిద్దరు కలిపి బాంబు వేశారు కదా, బత్కేసర్ దాస్. నెక్స్ట్ భగత్ సింగ్ అండ్ రాజ్గురు సుఖదేవ్ వర్ హ్యాంగ్డ్ ఫర్ ద మర్డర్ ఆఫ్ ఎవరంటే మనకి ఎవరంటే జేపీ సాండర్స్. ఇక్కడ చూసినట్లయితే జేపీ సాండర్స్ ఏం చేస్తారంటే మనకి పంజాబ్ సింగ్ లాలా లజపత్ రాయ్ని చంపేస్తారండి. ఈ అంటే లాఠీ దెబ్బలతో కొట్టడం వల్ల చనిపోతారు. ఆ టైంలోనే వీళ్ళు ఆ కక్షను తీర్చుకోవడానికి వీళ్ళు ఫైట్ చేస్తారు. అప్పుడు వాళ్ళని చంపేస్తారు. సో ఆ కేసులోనే వీళ్ళకి ఉరి శిక్ష తీస్తారు. జేపీ సాండర్స్. విచ్ 2 ఫ్రీడమ్ ఫైటర్స్ త్రూ ది స్మోక్ బాంబ్స్ ఢిల్లీ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 1929? ఎవరు అంటే భగత్ సింగ్ అండ్ బత్కేసర్ దాస్, బీబీ, సి ఆప్షన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ అసోసియేటెడ్ విత్ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ అనుశీలన సమితి? రాజేంద్ర లహరి, భూపేంద్ర నాథదత్త, బరీందర్ కుమార్ ఘోషి, జితేంద్రనాథ్ బెనర్జీ. ఎవరు అంటే నాట్ అసోసియేటెడ్ అడుగుతున్నాడు. రాజేంద్ర లహరి ఉండరండి, భూపేంద్ర, నెక్స్ట్ బరీంద్ర, నెక్స్ట్ జితేంద్ర. భూపేంద్ర, బరీంద్ర, జితేంద్ర వీళ్ళు ముగ్గురు ఉంటారండి.
నెక్స్ట్ విచ్ రెవల్యూషనరీ ఆర్గనైజ్డ్ ఇన్ బెంగాల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై బరేంద్ర కుమార్ ఘోషి. ఏదంటే అనుశీలన సమితి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, BBJ. ఓకేనా, ఈ ముగ్గురు ఉంటారు కదా ఇక్కడ చెప్పుకున్నాం. ఇదే భూపేంద్రనాథ్, బరేంద్రనాథ్, జతేంద్రనాథ్. భూపేంద్ర, బరేంద్ర, జతేంద్ర గుర్తుపెట్టుకోండి. బెంగాల్లో స్టార్ట్ చేస్తారు అనుశీలన. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది సిటీస్ ఫ్రీడమ్ ఫైటర్ చంద్రశేఖర్ ఆజాద్ షాట్ హిమ్సెల్ఫ్ ఆఫ్టర్ బీయింగ్ సరౌండెడ్ బై బ్రిటిష్ పోలీస్. ఎక్కడంటే మనకి అలహాబాద్లో ఉంది. ఇక్కడ మనకి ఒక పార్క్లో ఉంటాడు, దొరికిపోయినప్పుడు వాళ్ళు కాల్చే ముందు మనోడే తన గన్నతో తను పేల్చుకుంటాడు. విచ్ ఆఫ్ ది సిటీస్ ఫ్రీడమ్ ఫైటర్ చంద్రశేఖర్ ఆజాద్ షాట్ హిమ్సెల్ఫ్ ఆఫ్టర్ బీయింగ్ సరౌండెడ్ బై బ్రిటిష్ పోలీస్మెన్ అంటే అలహాబాద్. గ్రేట్ రెవల్యూషనరీ ఫ్రీడమ్ ఫైటర్ చంద్రశేఖర్ ఆజాద్ షాట్ హిమ్సెల్ఫ్ డెడ్ వెన్ హ్యాడ్ ఏ వన్ లాస్ట్ బుల్లెట్ లెఫ్ట్ ఇన్ షాట్ అవుట్. ఎక్కడంటే అలహాబాద్, ప్రయాగ్రాజ్. నెక్స్ట్ గదర్ పార్టీ వాజ్ ఫౌండెడ్ బై ది ఇండియన్స్ ఇన్ ద ఇయర్ 1930. వేర్ వాజ్ ద హెడ్ క్వార్టర్. గదర్ పార్టీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటుంది. గదర్ పార్టీ వాజ్ ఇండియన్ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ ఇంటెండింగ్ ద లిబరేట్ ఇండియా ఫ్రమ్ ద బ్రిటిష్ రూల్. ద పార్టీ వాజ్ ఫార్మ్డ్ యునైటెడ్ స్టేట్స్. ఎక్కడ అమెరికాలో స్టార్ట్ చేస్తారు, అదే శాన్ ఫ్రాన్సిస్కోలో. తను స్టార్ట్ చేసింది ఎవరు అంటే లాల్ హరిదయాల్ అనే పర్సన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది విత్ బాబన్ సోహన్ సింగ్ బకాన్. ఎక్కడ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే మనకి శాన్ ఫ్రాన్సిస్కో. హూ వాజ్ ద కో ఫౌండర్ ఆఫ్ ది గదర్ పార్టీ. ఇక్కడ చూడండి హరిదయాలు, లాల్ హరిదయాల్. ఇప్పుడే మాట్లాడుకోం. లాల్ హరిదయాల్ డి. గదర్ పార్టీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే 1930లో. ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే అమెరికాలో. హెడ్ క్వార్టర్ ఎక్కడంటే శాన్ ఫ్రాన్సిస్కోలో. నెక్స్ట్ సోహన్ సింగ్ బక్కనా వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది డాష్ గదర్ పార్టీ. ఇప్పుడు మాట్లాడుకున్నాం గదర్ పార్టీ. సోహన్ సింగ్ బక్కనా వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ గదర్ పార్టీ ఫౌండెడ్ ఇన్ ద ఇండియన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 1913. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అలిపురి బాంబ్ కేసు. అలిపురి బాంబ్ కేసులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అంటే మనకి శ్రీ అరబిందో బి. అలిపురి బాంబ్ కేసు. ద అలిపురి బాంబ్ కేసు ట్రయల్ రిఫర్స్ టు అటెంప్ట్ ద మర్డర్ ద డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆఫ్ ముజాఫర్. అరవింద్ ఘోష్ వాజ్ డిఫెండెడ్ ద చిత్తరంజన్ దాస్ ఇన్ అలిపురి బాంబ్ కేసు 1908 నోన్ యాజ్ ద మణికట్టుల బాంబు కాన్స్పిరసీ అని చెప్తారు. నెక్స్ట్ హూ సూట్ డెడ్ ర్యాండ్ ద కమిషనర్ పోలీస్ పూణే డ్యూ టు ఫెయిల్యూర్ టు చెక్ ద ఫ్లాగ్ ఇన్ ఇండియా అట్ ద ఎండ్ ఆఫ్ ద 19th century. ఎవరు అంటే దామోదర్ చపకర్. నెక్స్ట్ వెన్ వాజ్ ద హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఫార్మ్డ్. హెచ్ఆర్ఏ ఎప్పుడు ఫామ్ అయింది అంటే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేది 1924లో ఫామ్ అవడం జరిగిందండి. ఆప్షన్ డి అండి, 1924లో ఫామ్ అవడం జరిగింది. హిందుస్థానీ రిపబ్లిక్ అసోసియేషన్ వాజ్ రివల్యూషనరీ ఆర్గనైజ్డ్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1924 ఇన్ ఈస్ట్ బెంగాల్ బై సచీంద్రనాథ్ సన్యాల్, నరేంద్ర మోహన్ సేన్, ప్రచుల్ గంగులా. యాజ్ ఆఫ్ ఇక్కడ మనకి చూడండి ఇవి ఇంపార్టెంటే. ఫస్ట్ సచీంద్రనాథ్ సన్యాల, నరేంద్ర మోహన్, తర్వాత ప్రచుల్ గంగూలీ. మెంబర్ హెచ్ఆర్ఏ. భగత్ సింగ్ మెంబర్ ఆఫ్ హెచ్ఆర్ఏ. చూడండి భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖదేవ్, రాంప్రసాద్ బిస్మిల్లా, రోహన్ సింగ్, అశ్వలీ ఖాన్, రాజేంద్ర లహరి. నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ అ వెల్ నోన్ రెవల్యూషనరీ యాక్టివిస్ట్ అండ్ లీడర్ ఆఫ్ ది హిందుస్థానీ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్. చూడండి అది హెచ్ఆర్ఏ ఇందుకు మాట్లాడుకున్నది, ఇప్పుడు హెచ్ఎస్ఆర్ఏ. ఈ ఎస్ వచ్చింది, సోషలిస్ట్ అని వచ్చింది. ఇక్కడ మారుతుంది ఎవరు అంటే ఆన్సర్ చంద్రశేఖర్ ఆజాద్ ఫౌండెడ్ హిందుస్థానీ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేట్. హెచ్ఎస్ఆర్ఏ ప్రీవియస్లీ known as the Hindustani Republic Army and Hindustani Republic Association was an Indian revolutionary organized founded by the Ram Prasad Bismillah, Chandrasekhar Azad, Bhagat Singh, Asfar Ali Khan, Sachindranath Bakshi, Sachindranath Sanihal, జోగీష్ చంద్ర చటర్జీ. వీరందరూ కూడా ఉన్నారండి. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే చంద్రశేఖర్ ఆజాద్ ఫస్ట్. ఓకేనా. ఈ 1928 ద హిందుస్థానీ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ వాజ్ ఎస్టాబ్లిష్డ్. హెచ్ఎస్ఆర్ఈ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే
మనకి ఫిరోజా కోట్లా గ్రౌండ్ మనకి ఎక్కడంటే కలకత్తా ఢిల్లీ అంటే కలకత్తా. ఫిరోజా కోట్లా గ్రౌండ్ హిందుస్థానీ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్, ఎర్లియర్ ఇట్ వాజ్ నోన్ యాజ్ ద హిందుస్థానీ రిపబ్లిక్ అసోసియేషన్, was established in 1928 at Firozasa Kotla ground in New Delhi by Chandrasekhar Azad. Asif Ali Khan, Bhagat Singh, Sukhdev, Jogi Chandra Chatterjee, Ram Prasad Bismillah, Sachindranath Bakshi, Sachindranath Sonihal. Which one was not a member of the Hindustani Socialist Republic Association? ఎవరు మెంబర్ కాదంటున్నారు చూడండి. నానా సాహెబ్ మెంబర్ కాదండి. చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సుఖదేవ్ వీళ్ళందరూ ఉన్నారు. ఆప్షన్ డి. నానా సాహెబ్ దేనికి రిలేటెడ్ అండి? 1857 రివోల్ట్లో నానా సాహెబ్ ఎక్కడి నుండి ఫైట్ చేస్తారంటే కాన్పూర్ నుండి ఫైట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, హిందుస్థానీ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ వాజ్ ఫౌండ్. ఎవరండి? చంద్రశేఖర్ ఆజాద్. ఇక్కడ చూడండి, హిందుస్థానీ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ ఎవరండి? ఇక్కడ మనకి భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఉంది కదా. ఒక నైట్ ఇక్కడ ఆజాద్ కదా, సుభాష్ చంద్రబోస్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే భగత్ సింగ్. డి రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ వేరు రామ్ ప్రసాద్ బిస్మిల్లా, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్? హెచ్ఎస్ఆర్ఏ అంటే హిందుస్థానీ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ వన్ ఆఫ్ ద కన్సీవర్స్ ఆఫ్ ది మనకి కకోరీ కేసు అండి. కొకోరీ కేసు అంటారు, లేదా కొకోరీ దొంగతనం అంటారండి. కొకోరీ కేసులో చూసినట్లయితే ఎవరు ఉంటారు అంటే మనకి అస్ఫుల్లా ఖాన్. కొకోరీ ట్రైన్ రాబరీ వాజ్ ఆర్మడ్ రాబరీ విచ్ టుక్ ప్లేస్ August 9, 1925 అండి. ద రాబరీ అక్కర్డ్ అట్ ద టౌన్ ఆఫ్ కొకరీ అబౌట్ 16 kilometers ఫ్రమ్ లక్నో. ద రాబరీ వాజ్ ఆర్గనైజ్డ్ బై ది members of HRA, హిందుస్థానీ రిపబ్లిక్ అసోసియేషన్. ద రాబరీ వాజ్ ప్లాన్డ్ బై ఎవరంటే రామ్ ప్రసాద్ బిస్మిల్లా, అదేవిధంగా ఆసిఫ్ అలీ ఖాన్. ఇట్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ బై ది రామ్ ప్రసాద్ బిస్మిల్లా, ఆసిఫ్ అలీ ఖాన్, చంద్రశేఖర్ ఆజాద్, రాజేంద్ర లహోరీ, సచేంద్ర బక్షి. వీళ్ళందరూ ఒక టీం అండి. ఓకేనా. ద ఫైనల్ వెర్డిక్ట్ ఆఫ్ కొకరీ కేస్, కొకరీ కాండ్ వాజ్ ప్రొనౌన్స్డ్ ఇన్ July 1927. Around 15 people were left by court. The lack of evidence, death sentence were awarded. ఇక్కడ చూడండి, ఎక్కడెక్కడ నుండి ప్లేస్ ఎగ్జిక్యూట్ చేశారంటే రామ్ ప్రసాద్ బిస్మిల్లా గోరఖ్పూర్ నుండి, ఆసిఫ్ అలీ ఖాన్ ఫైజాబాద్ నుండి, టాంకూర్ రోషన్ సింగ్ ఎవరంటే నాని ప్రయాగ్రాజ్ నుండి, రాజేంద్ర లహరా గోండా నుండి. ఇన్ విచ్ ఇయర్ కొకోరీ ట్రైన్ రాబరీ అంటే 1925లో జరిగింది రాబరీ నియర్ లక్నో. కొకోరీ ట్రైన్ రాబరీ వాజ్ ఆర్గనైజ్డ్ బై ఎవరు అంటే హిందుస్థానీ రిపబ్లిక్ అసోసియేషన్, హెచ్ఆర్ఏ. నెక్స్ట్, రామ్ ప్రసాద్ బిస్మిల్లా వాజ్ హ్యాంగ్డ్ ఫర్ దేనిలో అంటే మనకి లాహోర్ కాన్స్పిరెన్సీలోని కొకోరీ. వీళ్ళందరూ కొకోరీలే కదా. ఈ కొకోరీ రాబరీలోనే మనకి రామ్ ప్రసాద్ బిస్మిల్లాను ఉరి చేయడం జరుగుతుంది. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కొకోరీ ట్రైన్ లాబర్? ఎవరంటే మనకి ఎవరు ఇన్వాల్వ్ అంటే చంద్రశేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్లా, భగత్ సింగ్, మనకి ఆసిఫ్ అలీ ఖాన్. భగత్ సింగ్ ఉండడు అందులో. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత, లాల్ బాల్ పాల్ టు విచ్ స్టేట్స్ ఇండియన్ డిడ్ దీస్ ఫ్రీడమ్ ఫైటర్స్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్లీ? మనకి లాల్ బాల్ పాల్, లాలా లజపత్ రాయ్ పంజాబ్ అండి, పంజాబ్ సింహం అని పిలవడం జరుగుతుంది. బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్ర. అదేవిధంగా మనకి బిపిన్ చంద్రపాల్ చూసినట్లయితే వెస్ట్ బెంగాల్ అండి. సో మనకు ఫస్ట్ ఏముంది? పంజాబ్ ఉండాలి, తర్వాత మహారాష్ట్ర ఉండాలి, తర్వాత బెంగాల్ ఉండాలి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. లాల్ బాల్ పాల్. ఏ స్టేట్ అంటే పంజాబ్, మహారాష్ట్ర, బెంగాల్ అండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ డిడ్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఇన్ టేక్స్ ప్లేస్? ఎప్పుడు జరిగిందంటే 1922లో జరిగింది.
ఎప్పుడంటే 4th February 1922 చౌరా ఇది ఎక్కడ ఉందంటే చౌరా ఇస్ ద ఉత్తరప్రదేశ్, గోరఖ్పూర్ డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్లో ఉందండి. చౌరా ఉత్తరప్రదేశ్. దీంతోనే మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది స్టాప్ అవ్వడం జరుగుతుంది. చౌరా ఇక్కడ ఏమవుతారంటే 22 మెంబర్స్ పోలీసులు చనిపోవడం జరుగుతుంది. విచ్ ఫేమస్ రెవల్యూషనరీ సెటప్ బేస్ నియర్ ద సతార్ రివర్ ఇన్ ఝాన్సీ ఇన్ 1920 యూజింగ్ ద అలియాస్ పండిట్ హరిశంకర్ బ్రహ్మచారి. ఏదంటే చంద్రశేఖర్ ఆజాద్ అండి. ఇండియన్ రెవల్యూషనర్ ఆజాద్ పండిట్ హరిశంకర్ బ్రహ్మచారి నేమ్ డ్యూరింగ్ ద రెవల్యూషనరీ యాక్టివిస్ట్ ఇన్ ఝాన్సీ సెటప్ ద క్యాంప్. నెక్స్ట్ ద ఉమెన్ హూ ప్లేడ్ an important role in awakening of Indian women for fighting freedom. She is also known as the India's Nightingale. India's Nightingale అని ఎవరిని పిలవడం జరుగుతుందంటే సరోజినీ నాయుడుని ఇండియాస్ నైటింగేల్ అని పిలవడం జరుగుతుంది. సరోజినీ నాయుడు హోల్డ్స్ ద ప్రైడ్ ఫర్ ప్లేస్ అమాంగ్ ద ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ ఇండియా. She was responsible for the awakening Indian women to fight for freedom. She is also known as the India's Nightingale. After the independence, she was the first woman governor. She was the first woman governor of UP. ఎవరు అంటే సరోజినీ నాయుడు. మనకి ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొదటి ఇండియన్ మహిళ ఎవరు అంటే సరోజినీ నాయుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పార్టిసిపేటెడ్ ఇన్ చిట్టగాంగ్ ఆర్మీ రైడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ మూమెంట్. ఎవరు పార్టిసిపేట్ చేశారు అంటే పెరటాలి వెడేడల్ లీడ్ ద రైడ్ ఆన్ ద పహరటియాల్ యూరోపియన్ క్లబ్ ఇన్ చిట్టగాంగ్ September 23, 1932 అండి. నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఇండియన్ హూ వాజ్ హ్యాంగ్డ్ ఏజ్ ఆఫ్ 18 బ్రిటిషర్స్ ఫర్ జాయినింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. ఎవరంటే కుడేరామ్ బోస్ అండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ వాజ్ నాట్ ఫార్మ్డ్ అవుట్ సైడ్ ద ఇండియా టు హెల్ప్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఏదంటే నాట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటున్నాడు. ఇండియన్ హౌసా, గదర్ పార్టీ, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్, బెర్లిన్ కమిటీ. మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ వాజ్ నాట్ ఫార్మ్డ్ అవుట్ సైడ్ ఇండియా. ఇవన్నీ ఇక్కడ హిందుస్థానీ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేది ఇండియాలో ఉందండి. మిగతావన్నీ కూడా అవుట్ ఆఫ్ ద కంట్రీస్లో మన ఇండియా కోసం ఫైట్ చేయడం జరిగిందండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రీడమ్ ఫైటర్ రోడ్ ద ఎపిక్ కమలా ఆన్ ద ప్రెజెన్స్ వాల్స్ అని ఎవరు రాశారు అంటే విడి సావర్కర్ రాయడం జరిగిందండి. విడి సావర్కర్ ఈజ్ వన్ ఆఫ్ ద పర్మనెంట్ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ ఇండియా. ఇన్ May 1904 ఎస్టాబ్లిష్డ్ ద ఇంటర్నేషనల్ రెవల్యూషనరీ ఇన్స్టిట్యూట్స్ నేమ్డ్ అభినవ్ భారత్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే విడి సావర్కర్. అతనికి అన్నమన్ జైల్లో బంధించడం జరుగుతుందండి. ఆ టైంలో రాస్తారు కమలా అని ఒక బుక్ రాయడం జరుగుతుంది, ఒక ఎపిక్ రాయడం జరుగుతుంది, కమలా అండ్ ద ప్రెజెంట్ వాల్స్ అని. ఎవరంటే విడి సావర్కర్. నెక్స్ట్ క్వశ్చన్. వీ డిడ్ ఫౌండ్ అభినవ్ భారత్ సొసైటీ స్టార్ట్ చేసింది ఎవరు అంటే మనకి విడి సావర్కర్ అండి. నెక్స్ట్ భగత్ సింగ్ అండ్ హిజ్ అసోసియేట్స్ కిల్డ్ ద బ్రిటిష్ ఆఫీసర్స్ జాన్ సాండర్స్ టు అవెంజ్ ఊమ్. ఏంటంటే డెత్ ఆఫ్ లాలా లజపత్ రాయ్ అని ఈ సాండర్స్ మనకి అప్పుడు ఏమొస్తుందంటే చంపేస్తారండి. ఎక్కడ చంపేస్తారంటే సైమన్ కమిషన్ గోబ్యాక్ అంటారండి. అప్పుడు ఆ సైమన్ కమిషన్ గోబ్యాక్ అనే టైంలో సాండర్స్ ఏం చేస్తారంటే లాఠీ చార్జెస్ వల్ల లాలా లజపత్ రాయ్ చనిపోతారు. లాలా లజపత్ రాయ్ చనిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు బాగా ఆగ్రహించి ఎక్కువ కోపం వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సాండర్స్ని చంపడం జరుగుతుంది. సో అప్పుడు ఆ దీనిలో వీళ్ళని ఎవరినంటే భగత్ సింగ్ని చంపడం జరుగుతుంది. అది ఉరి తీసడం జరుగుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ డెత్ ఆఫ్ లాలా లజపత్ రాయ్ వల్లనే ఆ ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతాయి. విచ్ రెవల్యూషన్ ఎంబ్రేస్డ్ డెత్ బై ద హిమ్సెల్ఫ్. ఎవరంటే చంద్రశేఖర్ ఆజాద్ డెత్ హిమ్సెల్ఫ్, తనకు తాను చనిపోతాడు. నెక్స్ట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రెవల్యూషనరీ ఆఫ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ హూ కుడ్ నాట్ హ్యాంగ్డ్ బై ద బ్రిటిషర్స్. ఎవరు అంటే చంద్రశేఖర్ ఆజాద్. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. తన సొంత బుల్లెట్తో తానే కాల్చుకొని చనిపోతాడండి. నెక్స్ట్. రౌలట్ యాక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే 1919లో రావడం జరుగుతుంది. ఈ 1919 ఏంటంటే అప్పుడు ఫస్ట్ ప్రపంచ వార్ జరుగుతుందండి. అప్పుడు ఎమర్జెన్సీ కొన్ని చట్టాలు తీసుకొస్తారండి. ఆ ఎమర్జెన్సీ చట్టాలు ఇండియాలో అప్లై చేయడం జరుగుతుంది.
ఆ విధంగా పోలీసులకు అప్పుడు ఏమొస్తుంది, అన్లిమిటెడ్ పవర్స్ వచ్చేస్తుంది. ఆ పోలీసులు ఏం చేస్తుంటారంటే అప్పుడు భారతీయులను హింసించడం వల్ల ఈ రౌలట్ యాక్ట్ అనేది బాగా భారత ప్రజలు అనేది చాలా ఇబ్బంది పడతారు ఈ రౌలట్ యాక్ట్ వల్ల. ఆన్సర్ ఏమవుతుందంటే ఇండెఫినెట్ డిటెన్షన్ వితౌట్ ట్రయల్ అండ్ సెనర్షిప్ ఆఫ్ ద ప్రెస్. ఓకేనా, ఎటువంటి తప్పు న్యాయం ఏమి లేకుండా వాళ్ళు కూడా వేసుకుంటారండి. విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద కమెంట్ నో డిలిల్ నో వెహికల్ నో అపీల్ అసోసియేటెడ్. ఏదంటే రౌలట్ యాక్ట్ ఎటువంటి న్యాయబద్ధంగా చేయరండి. ఓకేనా, న్యాయబద్ధంగా లేకుండా రౌలట్ యాక్ట్ వల్ల 1919లో వాళ్ళకి పోలీసులకు అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయి, వాళ్ళకి నచ్చినట్టు చేయడం జరుగుతుంది. అప్పుడే భారత ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ మెజర్ టేకెన్ అండర్ ద రౌలట్ యాక్ట్. ఏంటంటే ఇంప్రిజ్మెంట్ వితౌట్ ట్రయల్, ఆప్షన్ సి. అగైనెస్ట్ విచ్ యాక్ట్ డిడ్ గాంధీజీ డిసైడ్ ద ఫైట్ అండ్ స్టార్ట్ ద సత్యాగ్రహ. ఏదంటే మనకి రౌలట్ యాక్ట్ 1919 మనకి ఈ టైంలో వస్తుంది రౌలట్ యాక్ట్. తర్వాత ఏం చేస్తారు అంటే మనకి 1920 టైంలో సహాయ నిరాకరణ ఉద్యమం చేయడం జరుగుతుందండి. నాన్ కోఆపరేషన్ మూమెంట్ నెక్స్ట్ చేయడం జరుగుతుంది. ఈ 4 ఇన్సిడెంట్లు జరుగుతాయి. రౌలట్ యాక్టు అదేవిధంగా జలియన్వాలా బాగ్ ఒకే సంవత్సరంలో జరుగుతాయండి. గాంధీజీ కంపైనింగ్ అగైనెస్ట్ ద డాష్ వాజ్ రెస్పాన్స్ టు బ్రిటిష్ సెనార్షిప్ ఆఫ్ ప్రెస్ అండ్ డిటెన్షన్ వితౌట్ ట్రయల్. అంటే ఏదంటే రౌలట్ యాక్టే, ట్రయల్ లేకుండా వాళ్ళని ఉంటుంది. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద సత్యాగ్రహ అగైనెస్ట్ ద రౌలట్ యాక్ట్ కాల్డ్ మహాత్మా గాంధీ. ఎప్పుడు అంటే 1919. రౌలట్ యాక్ట్ అని వచ్చిందంటే 1919 గుర్తుపెట్టుకోండి, సింపుల్, దట్స్ ఇట్. నెక్స్ట్ చూడండి, అగైనెస్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిడ్ మహాత్మా గాంధీ డిసైడ్ ద లాంచ్ నేషనల్ వైడ్ సత్యాగ్రహ ఇన్ 1919 అంటే రౌలట్ యాక్ట్ బి. నెక్స్ట్ అగైనెస్ట్ విచ్ మహాత్మా గాంధీ ఆస్క్డ్ పీపుల్ అబ్జర్వ్డ్ 6th April 1919 యాజ్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ అపోజిషన్. సో సింపుల్, ఇక్కడ అంతా రౌలట్ యాక్ట్ 1919. నెక్స్ట్ ద సత్యాగ్రహ సభ వాజ్ ఫౌండెడ్ ఇన్ February 1919. ఎక్కడ అంటే ఎవరు స్టార్ట్ చేస్తారు అంటే ఎంజి మహాత్మా గాంధీ. నెక్స్ట్ ద రౌలట్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఎప్పుడంటే 1919, ఆప్షన్ సి. వెన్ డిడ్ బ్రిటిష్ గవర్నమెంట్ పాస్డ్ ద నోటరీస్ రౌలట్ యాక్ట్. ద యాక్ట్ అలౌడ్ పొలిటికల్ డెఫినేషన్ వితౌట్ ట్రయల్. ఎవరైతే 1919 దట్ ఈస్ రౌలట్ యాక్ట్. ఇక్కడతో మనకి ఈరోజు 409 క్వశ్చన్స్ అయ్యాయండి. నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.